వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీధర్ భాష. కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరులా కింద గంట సింబల్ మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ ఫోన్ లోకి వస్తది. దోస్తులు నిన్నటి వీడియోకి అయితే చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ మీ నుంచి అనేది వచ్చింది. చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ దోస్తులు. ఇలానే సపోర్ట్ చేస్తుంటే మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాం. మేము డైలీ ఎంతో కష్టపడి డైలీ 2 వీడియోస్ పోస్ట్ చేస్తున్నాం మీకోసం కాబట్టి మీరు మా కోసం చిన్న లైక్ కొట్టలేరు దోస్తులు. ఇంకా అర్థమైంది అనుకుంటా మా బాధ, చిన్న ఆశ కంటే. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అబ్బా ఈ పెండ పాడుగాను గబ్బు వాసన వస్తుంది కదా. ఇక నిన్నడికి ఇయ్యాలడికే ఇంత గబ్బు వాసన వస్తుంది ఏంది ఊకనన్న తెచ్చి పాడైనా. ఇవాళ పొద్దుగల పెంటమ్మోళ్ళు దొడ్డి కాడ ఎవ్వరు లేక ముందుకే ఇక రాక ముందుకే తీసుకొచ్చినా మంచిగా ఉంటుండే. ఈ అవ్వ గబ్బు వాసన వచ్చి పాడైతుంది. ఓ అవ్వా ఏం చేస్తున్నావమ్మా, గబ్బు వాసన వచ్చి పాడైతుంది. ఏం చేస్తానేలా ఇలా శుక్రవారం కదా సాంపిగలదామని పెండ బకెట్లకి బయట గుమ్మరిచ్చిందో లేదో ఆగో వాసన అంటే వాసన వచ్చి పాడైతుంది. నాకే ఎక్కడన్నా అవుతుందంటే మీ ఇంట్లో దాకొస్తుంది ఆ పిల్లకి వాసన. అవునవ్వా శీషి బొమ్మ గబ్బు వాసన వస్తుంది. ఇక నువ్వు నీళ్ళ కలపక ముందుకే ఇట్లా వస్తుందంటే ఇక నీళ్ళ కలిపి ఇక సాంపు జల్లకు ఇంత గబ్బు వాసన వస్తుందో. ఓయమ్మో ఆ వాసనకు తట్టుకోక ఎక్కడన్నా ఉరకాలా తల్లి చెప్పు. ఈ పెండ వారైపో ఈ పెండ సలగుండా ఎన్నడు తెచ్చి మురుగ పెట్టినావమ్మా పెండను పాడైపోను. అయ్యో ఇప్పుడు పెండ తేవాలంటే ఎన్నించి తేవాలి బిడ్డ, దొరుకుతలేదు పెండ. ఇక అదే ఇక పెంటమ్మల దొడి కోడికి పోదామంటే ఇవాళ మొగడు కాకుట్టి ఆమె కాకు తన మొగడు ఎవరో ఒకరు ఉంటారు, పెండను ముట్టనియరు బిడ్డ. ఇక అందుకే ఎన్నడు తెచ్చింది అయినా సరే ఏమైతుంది అని ఏదో ఒకటి సల్ట్ అయిపోతుందని తీసుకెళ్తున్న బిడ్డ. సరే సరే గాని జర దర్వాజాలు పెట్టుకొని లోపడుకో అమ్మ, జర్రసేపు అంటే చల్లిపోతా గాని. ఇక సరే సరే ఇక మా పిల్లలైతే బడికి పోయి మా పిల్లలతోనే పెద్ద పర్షాను పెండ వాసన గా వాసన గీ వాసన అంటే వాళ్ళకి వాడని పడ్డది తీటి పాడి చేస్తారు. ఇక నేనే కాబట్టి ఏం కాదు డబ్బున చల్లుకో. అవు గాని ఇలా శుక్రవారం కాదు నేను మార్చేపోయిన ఉత్త నీళ్లు చల్లి లోపలికి పోయినది అంతేను. గీత పెండ వేయి తీసుకున్నామంటే ఇక నీ దగ్గర గబ్బు వాసన వచ్చే పెండుండాయి. ఏడ తెచ్చిన అవ్వ జర చెప్పరాదు, నేనన్న పోయి తెచ్చుకుంటా. ఏడ దొరికి పాడి చేస్తలేదు పెండ. ఏన్నో ఒక దగ్గర చెల్లె ఏడైతే ఏమైతుంది, ఏడు దొరికినా తెచ్చుకోవాలి కదా. ఇక నువ్వు ఇట్లా దోలాడుకొచ్చుకోపోరాదు. ఆ రోడ్డు మీద పోత బర్రెలు ఎరుగుతున్నాయి. ఇక చూసి గవ్వే వేసుకొని రావాలి. ఎవరి దొడ్డి కాడ వేసుకొని ఇస్తారా అమ్మాయి అలా రేపు వాళ్ళకే కావాలి. ఏ జర చెప్పావా, నువ్వు ఏడికైనా తీసుకొచ్చినట్టు జర చెప్పరాదు. నేను ఇట్లా ఆడుకొచ్చుకుంటా దగ్గర అమ్మాయి అని కాళ్ళు మొక్కి తెచ్చుకుంటా కానీ జర చెప్పు. ఆగో ఆకి దూడు పొక్కిలు ఉంది. ఈ కోళ్ళు మొత్తం తవ్వి పాడి చేస్తున్నాయి, ఆకులంతా ఖరాబ్ చేస్తున్నాయి. జర చెప్పావా తెచ్చుకుంటా. గింతగానం అడుగుతున్నా కాబట్టి చెప్తున్నా. మళ్ళీ ఎవరితో నాకు ఎవరి దగ్గర విత్తకే తల్లి. పెంటమ్మల దొడ్డి కాడ నిన్న పొద్దుగల్లా అలా మొగడు బర్లం కొట్టుకొని పోతాడు చూడు పెంటమ్మ రాకముందుకు. ఎవ్వరు లేని చూసి బాకీ నిండా పెండెత్తుకొచ్చిననే తల్లి. ఆగో నిన్న మంచిగా ఉండే గీయాలడికి ఒక్క దినంకే గబ్బు వాసన వచ్చి పాడైతుంది. మళ్ళీ పోయి తెచ్చుకుంటావా? ఓ అమ్మో పోయి పెంటమ్మల దొడి కానే తీసుకొచ్చినవా తల్లి. అది ముందే గయ్యాలి గంప, దాంతో నేను పెట్టుకుంటే తల్లి. దానికి నాకు సరిగా వాడది. నన్ను చూస్తే సూరెక్తది అది. దానికి ఏం రోగమో ఏమో, నన్ను అంటేనే సైసది కానీ ఏమొద్దు తల్లి. ఉత్తగానే లేకుండా గట్టనే నీళ్ళు బోలో చల్లుకున్నానంట గాని దాంతోటి కాడిపోయి పెండ తీసుకురాను తల్లి. ఇక నువ్వు గబ్బు వాసన వచ్చినా ఎట్లయినా సరే ఆమె తిట్టినా 2 మాటలు వాడనుకుంది నీ దగ్గర గాని నేను దాంతో నీడ మాటలు వాడతానే అమ్మ. దాని కంట్లో పడితే తిట్టి పాడి చేస్తుంది. నేనేం పోను చల్లుకో. మరి గదే చెల్లె అవి టెంకాలు వస్తే చూడగలని దబదబ చల్లుకొని లోపల పడితే అయ్యేపోతుంది. చల్లుకో అవ్వా. ఓ లచ్చి ఏం చేస్తున్నావే? రోజుని పాడైపోను పెంటమ్మ రాగల్లానంగానే ఆవిరింది కదా దీని పాడుగాను ఇప్పుడే వచ్చింది ఏంటి. ఇది గనక ఈ పెండని చూస్తే నా దొడి కాడి పెండని గుర్తుపడుతుందా ఏంటి? ఓసిని దొరికిపోతట్టే ఉన్న పాడైపోను. ఆగో పిలుస్తుంటే సప్పు సరి చేస్తలేవేంటి లచ్చి, ఏం చేస్తున్నవే? ఓ అమ్మో మీ ఆకిట్లకు రాగానే గబ్బు వాసన వచ్చి పాడైతుంది. ఏం వాసన పాడైందమ్మా? ఎవడన్నా ఏరి పాడైందా ఏంటి ఇక్కడ అయితే కల్లా? శిశి శవ అమ్మో. ఏ ఏరుగుడు లేదు ఏం లేదు పెంటవ్వా. పెండ చల్దామని పెండ తీస్తే గబ్బు వాసన వచ్చి పాడైతుంది. ఇక మా ఆకిట్ల గిరే వాసన వస్తుంది కానీ ఇద్దరు అయినాక రాపో, లేకుంటే నేనే వస్తా పో. గబ్బు వాసన వస్తుంది కదా, మళ్ళీ ఏమైనా రోగాలు గిట్ట రాగల పాడై పో మీ ఇంటికి నేనే వస్తా కానీ ఏం పని మీద వచ్చినావు నువ్వు? ఏది అసుంట జరుగు పెండ ఏడికింద వచ్చినావు చూద్దామి. అమ్మా ఇంత పెండ ఏడికి దొంగతనం చేసుకొచ్చినవే? ఓ దొంగ ముఖం దానా, ఓ బోడ ముఖం దానా. ఓసై లచ్చి తప్పుడు సరి ఏకుతా మూతంతా ముడుచుకొని అక్కడ మళ్ళీ నువ్వేమే? అయ్యో మీ దొడ్డి కాడ పెండనే ఉంటదా? ఇక ఏడుండదా? ఎంతమంది బర్రెలు లేవు. ఆ బర్రెలు పోత మా ఆకిట్లనే ఎరిగిపోయినాయి. ఆ డిషి బాకిట్లు వేసుకున్నా.
మీ పెండ మీ దొడ్డి కాడికి వచ్చి పెండ తీసుకొని రానిక నాకేం అవసరం చెప్పు, నాకేం పని పట్టలేదు అనుకుంటున్నావా? అబ్బా ఇక మీ ఒక్క బర్రెలదే ఉందా అమ్మ పెండ పాడుగాను. అబ్బా ఎన్ని అబద్ధాల మాటలు మాట్లాడుతున్నవే, ఓయమ్మ ఓయమ్మో నీ నోటి నిండా పుట్టెడు అబద్ధాలు ఉంటట్నే. నిన్నటి సంతి గిదే చీర కట్టుకొని దొంగ ముఖం దానా నా కంట్లో పడలేదు అనుకుంటున్నావా? నిన్నటి సంతి అడిగొస్తా అంటే నా మొగడు వద్దు వద్దు అని ఆపిండు. ఇవాళ ఏదో పని మీద మీ ఆడ కట్టుకొచ్చి దీని దగ్గర పోతే అయ్యే పోతే అని వచ్చి నీ తిమ్మిడి తీదామనే వచ్చిన. నిన్న బకెట్ నిండా పెండ పట్టుకొని రుయ్య రుయ్య దొంగ ముఖం దాంట్లో కురుకుతలేవానే, నేను నీ ఎంక మరని వచ్చిన కానీ ఇక పిలిస్తే పంచాదే అవుతుంది అని ఇక నా మొగడు తిట్టగలని నేను తప్పు సరి వేయలేదు. ఇది నిజం చెప్పే ఎవరి పెండే చెప్పి ఇప్పుడు. అబ్బా ఎర్ర చీర నేను ఒక్కదాన్నే కట్టుకొని ఉన్నానా? ఎవ్వరు లేరా ఈ భూమి మీద మన ఊర్లా చెప్పు. ఎవడో తీసుకొని పోతే నన్నంటే వేండి నువ్వు నా ఉసురు పోసుకుంటావేండి ఏమైనా? నీ ఒక్కదాని దొడ్లకే వస్తారు, పోయిపోయి నీ దొడ్లకే వచ్చి నీ పెండనే తీసుకోపోవాలి. అమ్మ సుఖమైన పిల్లది, నీ నోటికి ఏ మొక్కాలనే తల్లి, నీ నోటికి భయపడకుండా నీ దగ్గరకు వస్తాం ఇంకా. అమ్మో ఆగో చేసింది దొంగతనము, ఇంకా మీ విధంగా నేను ఎందుకు తీసుకుపోయినా సుఖమైన మాటలు సోయిపుర మాటలు ఎట్లా మాట్లాడుతుంది చూడేది. సరే సరే ఇవ్వని పాపం అంతే తీయే, దొంగతనం చేసిందంటే జరగాలి. నా ఉసురు ముట్ట నా రాయి జరగా ఏవతో అది బద్మాషిది నా దొడ్డి కాడకొచ్చి దొంగతనం చేసుకొని పోయింది. నా మోడేమో నన్ను తిట్టి పాడు చేస్తుండు, నువ్వు చూడక చేయక ఏం చేస్తున్నావే, ఎప్పుడు దొడ్డి కాడ కావాలి ఉండాలని ఆడేమో నన్ను తిట్టి పాడు చేస్తాడు. ఈ మంది అందరికి నా దొడ్డి మీదనే ఉంటది కన్నంతా. మరి పనిగల్ల పిల్లలు ఎన్నడూ మరి మా దొడ్డి కాడకు వచ్చి మా బర్లకు ఇంత కుడితొట్లా కుడిదన్న పోస్తాము, బువ్వ కూర ఏమైనా వేసిపోతామా అని వేసుకోవు. అమ్మో పెండ తీసుకోవటానికైతే ముందు ముందు ఉంటాయి. మళ్ళీ యువతన మా ఆడకట్టు దిక్కు నా దొడ్డి కాడ దిక్కు కనిపించాలి గాని దాని కాలు చేతులు ఇరగొడతా ఏమనుకుంటున్నాయి బద్మా సంతులు. ఇదేందో పొద్దు పొద్దుగల్లా నా ఉసురు పోసుకుంటుంది, నన్ను తిడుతున్నదేందే పొద్దు పొద్దుగల ఎవరు దొరకలేదా నీకు? నన్ను ఆడి పోసుకుంటున్నదేందే, నాకు ఎవ్వడి గతి లేడా అని దీన్ని తిట్టి పాడు చేస్తే ఎవ్వడు అడ్డం వచ్చేటోడు లేడా అని నన్ను తిడుతున్నదేందే నువ్వు? అవునవును ఉత్త పుణ్యానికి వచ్చి నిన్ను తిడుతున్నగాడు, చేసిన అన్ని లంక పండ్లు పెట్టుకొని ఇంకా మీది చూడు ఎట్లా మాట్లాడుతున్నారు బాబు మాటలు. దీని పాడుగాను ఎవరు అన్యాయం ఆలకే దేవుడు. పోయిందా చెల్లె, అక్కడ చూడు అంత దూరం దాకా పోయిందా? దీని పాడుగాను దీని నోటికి ఏ మొక్కాలిరా దేవుడా. ఓయమ్మ ఓయమ్మ గీ పెండ తెచ్చుకున్నాను ఎన్ని మాటలు పడాల్సి వస్తుందమ్మా, దీని నోట్ల పురుగులు వాడా. పోయిందవ్వా, అవు అంత దూరం తిట్టుకుంటా పోతనే ఉంది. ఆవు గాని లచ్చవ్వ కాదు, దీని గురించి ఎరకనే నాయి. అది బద్మాష్ దాని ఎరికైనాక ఇట నువ్వు దాని దొడ్డి కాడికి పోయి దొంగసాటి మా పెండ ఎత్తుకొచ్చినావంటే దాని కంట్లో వాడను అని అనుకున్నావా? ఇక దానికి గింత నన్ను ఎరికైతే ఇట్లనే దాని నోరు చూసినావా? ఓయమ్మ ఎవరికి రావు తల్లి కానీ మాటలు. అందుకే నేను దాని జోలికే పోను తల్లి. అవో ఇంత సేపు అంతా మొక్కున్నా అయితే నేను చప్పుడు సరి వేయలేదు ఎందుకు, దాని దగ్గర పోవడంటే మూసుకొని నిమ్మలంగా వండుకునేది మేలని. అందుకే అక్కని దాని దగ్గరికే పోను ఎన్నడు, దానికి నాకు అస్సలు పడదు. అవును చెల్లె నిజంగా ఓయమ్మ గిన్ని మాటలు తిడుతుందని నేను అనుకోలేదే. కాదవ్వా దాని ఇంట్లోకేనేమో ఎత్తుకొచ్చినట్టే దాని సొమ్ము ఏమైనా అరిగిపోయినట్టే మాట్లాడుతుంది కదా. ఓయమ్మ పెండ కోసానికి గిన్ని మాటలా తల్లి? నిజంగా దాని గుణం ఏం మంచిది కాదమ్మా. అవునే నిజంగా దాని గుణం తగ్గట్టు దాని రోగం గిట్ల గట్లనే ఉంది, దానికి దొరికిన కోడలు గిట్ల గట్లనే ఉంది దాని తగ్గట్టు. తన్నట్టు అయింది పాటు, ఏం పని చేయదంట కోడలు. పొద్దెక్కిన దాకా వంతుదంట ఇదే సచ్చినట్టు లేచి ఇంట్లో పని అంతా చేసి బయట పని అంతా చేసి బట్టలు గిట్ల అన్ని ఉతికి ఇక ఆరేసినాక అప్పుడు మెల్లగా లేచి చాయ్ అయింది అత్తమ్మ తాగుతున్నా అని తాగుతుందంట, బువ్వ తింటదంట, మళ్ళా వంతుదంట. బాగైంది దీని తగ్గట్టు మంచిగానే దొరికింది కోడలు. దీని అబద్ధాల ముఖంలో చెప్పు, దాని పాపం దానికి. అయ్యో ఏమైంది పెంటమ్మ, గక్కడ దిక్కేమో పంచాది అవుతుంది. నీ గొంతు లెక్కనే వినిపించింది, ఎవరెవరు తిట్టుకురురా? ఏ గదే అక్క అల్లచ్చి దొంగముడ మా దొడ్డి కాడ ఎవరు లేని చూసి బకెట్ నిన్న పెండ ఎత్తుకొని పోయింది అక్క. ఇది మా పెండనే కాదే ఏడికైనా ఎత్తుకొచ్చినా అంటే మీరు ఒక్కడిదే ఉందా? అబ్బో నువ్వు బలి మాట్లాడతావమ్మా అని నా మీదకే సీరియస్ అవుతుంది. చేసిందే లంగ పండ్లాడా మళ్ళీ మీదికి ఈరు బాబు మాటలు మాట్లాడుతున్నవేమే అని తిమ్మిడి తీసొచ్చిన అక్క. ఏమైనా సరే మరి చెల్లె ఈ అబ్బి ఏది ఆకిట్లకు కావాలిగా చెల్లె, ఏడు దొరకలేదు పెండ, అందుకే మీ దొడ్డి కాడిపోయి తెచ్చుకున్నాని అయ్యో అమ్మ అనుకుంటా బాట్లాడన్న చెప్పుకోవాలి గాని అది రుబాగా తిడుతుంది. దీని ఇంట్లో పీరిగెల్లా ఇదేంది నన్ను తిట్టేదాన్ని 2-3 రొప్పు వచ్చినక్క. అవునవును రా నిజమే ఉన్నట్టుంది. నిన్న పొద్దుగలనే కాదు 10 కొట్టంగనో 9:30 అవుతుంది. బకెట్ నిండా పెండ పెట్టుకొని నెత్తిలో పెట్టుకొని మా పోతుంది దబా. అయ్యో ఏడు పెండ వేస్తున్నవే లచ్చి పెండ గీతట పెట్టిపోరాదు అని అంటే పోయమ్మ నన్ను అది తీసేదాని. ఇక పోతనే ఉంది దీని పాడుగాను పిలిచినా వలుపుతలేదా అని ఇక నేను పిలిచుడే బంద్ చేసిన చెల్లె. గదే మా దొడ్డి కాడికైనా తెచ్చిందక్క, నా కల్లారా నేను చూసిన. అదేమో ఇప్పుడు కథలు పడుతుంది, నీ దొడ్డి కాడనే ఉందా ఇక వేరే వాళ్ళది ఎవ్వడిది లేదా?
నువ్వేమైనా నా అవసరం పోసుకుంటావు నా రాయిగా కొట్టుకుంటున్నావు అని నన్నే ఉల్టా తిట్టిందక్క. ఇక దాన్ని నోరు బంద్ చేపించిన చూడు ఇప్పుడు. అమ్మో ఇంకా దొంగ శాతంగా తీసుకోబోయింది కాక మీదికి అట్లా మాట్లాడుతున్నది. అమ్మో అమ్మో దానికి లెస్స తెలివి అమ్మ ఏమనుకుంటున్నావు, మందిని బెదిరించి బతుకుతుంది అది, మన లెక్క కాదు చెల్లె. మరి చేసిన తప్పును ఒప్పుకోవచ్చు కదా, ఇంకా బాబుగా మీది ఎగిరెగిరి మాట్లాడుతున్నది దీని పాడుగాను. అవునక్క అంటే నాకు గదే కోపం వచ్చింది. మరి లేదు చెల్లె అట్లా కాదు ఇట్లా అని ఇక మంచిగా బట్లాడుకొని చెప్పుకోవచ్చు కదా, దానికి ఏం రోగం పుట్టింది అట్లా సీరియస్ అయ్యి కొంపలు ముంచినట్టే పంచాడుకు వస్తుంది. నా దాంట్లో ఎంత నేను అని ఫీజు పెట్టొచ్చిన. గసంటోళ్ళకే రోజులున్నాయి చెల్లె, గత నోరున్నోళ్ళకే రోజులున్నాయి, ఏం చేస్తాము. సరే కానీ తిన్నవా? ఏడక్క తిండి పాడుగాను తినలేదు. ఆవు కానీ నేను మర్చిపోయినా, ఏదో పని మీద వస్తే ఏదో అయిపోయి అలా నీ కొడుకుండా అక్క. ఎందుకు చెల్లె నా కొడుకుని అడుగుతున్నావు? లేడు ఎందుకు? ఏం చేయాలక్క చెప్పుకుంటే సిగ్గుపోతాటుంది. 2 నెలలకు ఎక్కువ అవుతుంది. 2000 అడుకొని పోయిండు. ఇక రేపే ఇస్తాక రేపు పొద్దు కందిస్తాను అడకపోయిండు. అక్కడనే పోయి జాడ పత్తలేడు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ పెట్టుకుంటుండు. ఇంటికి వస్తేనేమో ఎవ్వరు ఉంటలేరు. ఇక నువ్వన జరిగి చెప్పరాదక్క, నీ కొడుకుని తీసుకొని నా మాట మచ్చని ఉంటలేడు పోరగాడు. ఏం చేయాలి చెప్పు. నాకేమో పానం బాగలేదా, గోళీల కన్నా కావాలి కదా. అడుగుతా ఉంటే రేపిస్తా మాపిస్తానంటుండు. ఫోన్ మచ్చం ఎత్తుతలేడు, స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏం చేయాలి చెప్పు. అయ్యో అంతేనా చెల్లె, నీ దగ్గర 2000 ఆడకుండా? మొన్న నేను పోయిన నెల నా పింఛన్ పైసలు వచ్చినట్టు 2000 అంతే దాపరిచి పాడైనా. ఏం చేయాలి చెల్లె, ఎంతో మంది దగ్గర అప్పులు చేసుకుంటుండు. మరి ఎక్కడ పెడుతుండో ఏం కథను నాకు ఎక్కడ అర్థమైతలేదు. ఇక నా కోడలేమో ఓ అమ్మో ఇక మహారాణి లేక ఉన్నోని ఇంటికి ఇంటికి వస్తా చూడు. ఇక అట్లా మంచం మీద ఏమైనా ఫోన్ పట్టుకొని గెలుకుతా ఉంటది, అట్లనే వండుకుంటది. ఇక తింటది మళ్ళీ ఉరుకుతూనే ఉంటది. పిల్లలు లేరాయి, పిల్లలు లేరాయి, అక్కడ లేరాయి, పీకర్ లేరాయి. మొగడు ఎక్కడన్నా పోని, ఏమన్నా రాగని, ఎక్కడన్నా పోని, పని చేయని చేయకపోని దానికి చింతనే లేదు. ఏమైనా తెచ్చి పెడుతుండా, తిన్ననా పనినా, ఇదే చింత దానికి. ఇద్దరిద్దరే ఊరి చెల్లె. ఇక నేను చెప్తే సిగ్గుపోతుంది. నా పైసలు ఇట్లా అంతే దాపరిచ్చిందే. ఓ అమ్మో గంతేనా? కాదు మొగోడు కట్టుంటే ఆడికి చక్కగుంటే సంసారం ఎందుకు మంచిది కాదమ్మా. ఆడదాని దగ్గర ఉంది కాతంతా. నీ కోడలు చూస్తుంటేనే అర్థమవుతుంది. అమ్మో మస్తు కీలా ఆడున్నట్టుంది. ఏమైనా ఫోన్లు పొక్కలు ఒకటి చౌకాడ పెట్టుకొని మాట్లాడతాడు కాదు. ఏముంటది అమ్మ మరి. మొగడు చక్కగా కేర్ చేయనట్టుండు, పెళ్ళం మొగని కేర్ చేయనట్టుండు. ఇద్దరిద్దరు బాగానే జోడు వేరుపా. మరి ఇక 2000 ఏం అవసరానికని అడుకుంటూ చెల్లి నీ దగ్గర ఎందుకు ఇచ్చి పాడైనవే? అట్లెస్స పని పోతుండని పీవి వెచ్చిస్తాడని దానికి ఇచ్చినావు గాని నమ్మి. ఇక ఏం చేయాలక్క, వచ్చి కాళ్ళేలు మొక్కి ఓ అమ్మో ఇయ్యక్క నేను రేపు పొద్దు కందిస్తానంటే ఇక నమ్మిచ్చిన. ఇప్పుడు నమ్మించి గొంతు కోసింది చూడు. ఏం చేయాలి పోరగాంతోని. ఏమైనా ఇక తాగుబోతు చూస్తాను పట్టినట్టుండు, ఏమైనా తిరుగుతున్నట్టుండు, తింటున్నట్టుండు, పంతున్నట్టుండు. ఎప్పుడు ఆ కళ్ళు దుఃఖం కానీ కనిపిస్తుంది కదా. అవును చెల్లె, ఏమైనా పొద్దుగాల లేదు పొద్దుకంగా లేదు, ఎప్పుడు ఆ కళ్ళు దుఃఖం కాడ ఆ పాష్ కళ్ళు పాడయ్యవి. ఇక దొంగ సాటుగా పాష్ కళ్ళు అమ్ముతుంది. ఇక దానికి ఎగబడి పాడైతుడు పోరగాళ్ళు. ఏం చేయాలి. ఆడు నేను చెప్తినేటట్లు లేదు చెల్లె. మరి పెళ్ళమని చెప్తినాలి కదా, పెళ్ళమే గీసొంటికి దొరికే. ఇక ఎవరు మాటింటారు చెప్పాడు. ఏమమ్మా ఇక నేనైతే చెప్పలేను, నువ్వే ఏదో ఒక చెప్పి ఇక వసూలు చేసుకొని పైసలు నువ్వు అట్లయితే ఇంటాడేమో. సరే అక్క, ఇక ఎప్పుడన్నా ఇంటికాడ ఉన్నప్పుడు చెప్పు, జర సాటం వచ్చి చెప్పు. నేను ఎవ్వరికి ఎరక లేకుండా వచ్చాను తిమ్మెది తీస్తా. సరే చెల్లె మరి. సరే అక్క పొయ్యేస్తా. ఇయ్యల్లా పొద్దుగల ఎవరి ముఖం చూసి పాడేయిల్లో అన్ని గీసొంటి పంచాలి ఎదురైతున్నాయి ఇలా పాడుగాను. అవును చెల్లె, ఒక్కొక్క దినము గట్లనే జరుగుతుంది. ఏం చేస్తాం పాటు, అన్ని రోజులు మంచిగా ఉండేది కదా. ఓయమ్మో పొద్దుగల పోయేస్తుందిరో పెంటమ్మో, ఎక్కడ పోయేస్తుందో దబా దబా పోతుంది. ఏదో పని మీద పోతున్నావా పెంటమ్మా? జర పనుండి పోయేస్తున్నానే మస్తానన్న. ఓయమ్మో పొద్దుగల దుఃఖం తెచ్చి కూర్చున్నావు. ఇక ఏం చేయాలమ్మా, ఇంట్లో ఉండి ఏం చేయాలి చెప్పు. జర పొద్దుగల తీస్తే మన గిరాకన్న అవుతుందేమో అని కూర్చున్నా గాని ఇక ఎక్కడ పోయేస్తున్నావు రా దబా దబా పోతున్నావు? జర పనుండే వాళ్ళింటికి వీళ్ళింటికి పోయి అరుచుకొని వస్తున్నా. జర అప్పుల దగ్గర అప్పులు వసూలు చేసుకున్నామని పోయినన్నా. అవగాని మా షాయి ఆయన ఏమైనా తినొచ్చినవా లేదా? టిఫిన్ చేసి వచ్చిన చెల్లె, మరి ఫ్రెష్ ఉంది కూర, ఇప్పుడే కోసి పెట్టినా, తీసుకోరాదురా. పైసలు లేవన్నా. ఇక అయినా నా మొగడేమంటాడో ఏమో, మొన్ననే కూర తెచ్చి కదనే మళ్ళీ తీసుకొచ్చినవా అని పాడి చేస్తాడు. తినడానికి ఏమో అందరు ముందుంటారు కానీ తేనికనేమో ఎవ్వరు ముందు రారన్న. ఏమైతుందో ఏమో, మరి పైసలు లేవు కదనే. అరే పైసలు లేకుంటేందమ్మా, ఉద్దరినో సద్దరినో కానీ ఇక బోని పూటాకు 20 రూపాయలు 30 రూపాయలు ఇచ్చి తీసుకుపోరాదు, ఏమైతుంది. ఇక నువ్వు తెలివని మనిషి వారా, ఎప్పుడైనా ఇస్తావు, నమ్మకమైన మనిషివి కదా, తీసుకోపో. బోని చేస్తాను గిట్ల చేతిలో ₹1 లేవే. ఏమొద్దు తీ. బోని పూట ఉత్తగొంట పోతే మంచిగా ఉండదు. నీ గిట్ల గిరాక్ కావాలి కదా. ఇక పొద్దుగల ఈమెకు ఊకనన్ని ఇచ్చి పాడైతాని రోజంతా బాధపడతావు. ఎందుకన్నా ఏమొద్దు తీ. ఎవరికన్నా గిట్లే వస్తారు నగతాసాములు గాలికి అమ్ముకోవే.
అరే 10 రూపాయలున్నా సరేరా ఇయ్యరాదు, నువ్వు తీసుకోపోతే మంచి గిరాక్ అవుతుందిరా. ఇక సారైతే మరి అట్లా అంటున్నావు కదా, ఎట్లయితే ఏమైతుంది ఇగదే ఇగో ఎట్లుంది లేదు మన వీడియో మనల్లందరికీ నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఖచ్చితంగా మా కోసం ఒక చిన్న లైక్ కొట్టిరి దోస్తులు, అర్థమైంది అనుకుంటా. ఈ రోజు లెంత్ అనేది కొంచెం తక్కువైంది దోస్తులు, ప్లీజ్ తప్పుగా అర్థం చేసుకోకండి. ఎందుకంటే టైం లేక ఎటు కాకుండా డైలీ 2 వీడియోస్ పెట్టాలి అనే కాన్సెప్ట్ తోని మేము కొంచెం లెంత్ తక్కువైనా సరే 2 వీడియోస్ తీసుకొచ్చినందుకు మీరు మా కోసం చిన్న సపోర్ట్ చేయాలి. వీడియోని లైక్ చేసి అట్లనే హైప్ అని కూడా అస్సలు మర్చిపోకండి దోస్తులు, అర్థమైంది అనుకుంటా. ఇక రేపు మార్నింగ్ మంచి కంటెంట్ వీడియోతో మీ ముందుకు వస్తాము. అప్పటివరకు చూస్తున్నానండి స్వీట్ భాష. బాయ్ బాయ్, అందరికీ మళ్ళీ కలుద్దాం.